హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ టేస్ట్తో గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంతేకాకుండా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా టేస్టీగా క్విక్గా చేసేసుకునే సింపుల్ రెసిపీ. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఒక పెద్ద సైజు క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ సైజులో ఫ్లవర్స్ని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న ఫ్లవర్స్ని 2-3 టైమ్స్ వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఈ మొత్తాన్ని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్, అలాగే కారం, కొంచెం ధనియాల పొడి, అప్పుడే ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అలాగే దీనికి ఒక మంచి బైండింగ్ కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. దీంట్లో వాటర్ అనేది ఎక్కువ వేయకుండా కొంచెం ఇలా చేయి తడుపుకొని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ డీప్ ఫ్రై చేసుకోకూడదండి. అప్పుడు మనకి గోబీ అన్నది చేదొస్తుంది. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కాసేపు ఇవి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకొక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. క్యారెట్ అన్నది మనకి బాగా ఫ్రై అవ్వకూడదు, సాఫ్ట్గా క్రంచీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి మీకు అవసరమైతే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, అలాగే గ్రీన్ బఠానీ అంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే మర్చిపోయానండి. ఈ కాసేపు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న గోబీ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కొంచెం కారం, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర కూడా వేసి ఈ ఫ్లేవర్స్ అంతా గోబీకి పట్టేంత వరకు హై ఫ్లేమ్ మీద ఇలా ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. రైస్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా కానీ రైస్ కంప్లీట్గా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. లేదు అంటే ఫ్రైడ్ రైస్ అనేది ముద్దగా అవుతుంది. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక ఈ మొత్తాన్ని సైడ్ నుంచి కలుపుకుంటే మనకి రైస్ ఫైనల్గా బాగుంటుంది. హై ఫ్లేమ్ మీద ఇలా ఒక 1/2 మినిట్ టాస్ చేసుకుంటే అంతే అండి. సింపుల్గా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. చూసారా ఎంత క్విక్గా అయిపోయింది కదా రెసిపీ. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చిన రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.